ఆస్తమా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలం మనిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఇది అనేక మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నవారిలో పెద్దవారిలో వేరువేరుగా ఉంటాయి. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువు ధూళి, మానసిక ఆందోళన వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లికూతలు, ఆయాసము, ఛాతి పట్టినట్లుగా ఉండడము, దగ్గు వంటివి వస్తాయి. కొంతమందికి ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. తగిన చికిత్స తీసుకోకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆస్తమాకు ప్రత్యేక చికిత్స అందించి హెర్బల్ మందులతో పూర్తిగా పరిష్కారం అందిస్తున్నారు. ఆర్జేఆర్లో చికిత్స తీసుకుని వ్యాధిని నయం చేసుకుని అనేక మంది ఆనందంగా జీవిస్తున్నారు. 3 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు రమణ. విజయనగరం జిల్లా బుబ్బిలి గ్రామం నుంచి వచ్చానండి. నాకు ఆస్తమా, డస్ట్ ఎలర్జీ చాలా ఎక్కువగా ఉండేవండి. ఇన్హేలర్ రెగ్యులర్గా ఉదయం సాయంకాలం కూడా పీల్చేవాడిని. అది పీల్చితే అంతవరకే తగ్గేది. తర్వాత చాలా మందులు వాడాను, నాకు ఎక్కడా రికవర్ కనబడలేదు. నాకు రోజు కూడా జలుబు, తుమ్ములు, దగ్గు, ఆయాసం, గురక, పిల్లి కోతలు చాలా విపరీతంగా వచ్చేవాడండి. రాత్రి నిద్ర కూడా చాలా తక్కువగా పట్టేది. చాలా ఇబ్బంది పడ్డాను 3 సంవత్సరాల నుంచి. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత 2 నెలల మందులు పడితే నాకు చాలా రికవర్ కనబడ్డది. ఇన్హేలర్ కూడా వాడడం ఆపేశాను. ఇప్పుడు నా ఆరోగ్యం చాలా బాగుంది. నాకు ఇంతకుముందు నడ్డానికి కానీ, నా పని నేను చేసుకోవడానికి కానీ, భోజనం చేసేటప్పటికీ ఆయాసంగా ఉండేది. ఇప్పుడు చాలా బాగుందండి. ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి, స్టాఫ్ అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. 4 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు వెంకటేష్ గౌడ్. నాది జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచిపాడు విలేజ్ అండి. నాకు ఆస్తమా సైనటిస్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతుంది. ఈ చలికాలం దీని తీవ్రత ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడేవాడిని. నైట్ టైము నిద్ర కూడా వచ్చేది కాదు ఈ పిల్లికూతల వల్ల. ఇట్లాంటి చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో మెడిసిన్ వాడాను, చూశాను, ఎక్కడ తగ్గలేదు. అయితే ఒకరోజు టీవీలో ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి యాడ్ చూశాను. యాడ్ చూసి వీళ్ళకి కాల్ చేసి ఇక్కడనే కర్నూలులో వెంకటరమణ కాలనీలో హాస్పిటల్ ఉందని చెప్పారు. ఒకసారి వచ్చి కలిశాను మేడంని. కలిస్తే మేడం మంజులత మేడం గారు ఒక నెల మెడిసిన్ వాడండి అన్నారు. అయితే నాకు 10 రోజుల్లో మంచి రిజల్ట్ అయితే అనిపించింది. 10 రోజుల తర్వాత నేను ఒక మెడిసిన్ వాడలేదు, ఒక ట్యాబ్లెట్లు కానీ ఇన్హేలర్ కానీ ఏది వాడలేదు. ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడైతే నేను ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ధన్యవాదాలు. ఆస్తమా, ఎలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. 2 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నాది నరసాపురం అండి. రావడానికి కారణం ఏంటంటే ఈ 2 సంవత్సరాలు బట్టి షుగర్ వల్ల కాళ్ళు లాగటం, ఈ మధ్యన సంవత్సరం బట్టి యూరిన్ గంటకి యూరిన్ వెళ్ళటం జరుగుతుందండి. ఈ యూరిన్ ట్రబుల్ వల్ల చాలా వీక్నెస్ వచ్చేసిందండి. నైట్ నిద్ర పట్టేది కాదు, అరగంట నుంచోలేకపోతున్నానండి. నేను ఆర్జేఆర్ హాస్పిటల్ వారి యాడ్ చూసి హాస్పిటల్కి వచ్చానండి. 1 నెల వాడేటప్పటికి ఈ మందులు అంత గొప్పగా పనిచేసాయండి. షుగరు తగ్గిందండి. షుగర్ తగ్గిన కారణంగానే ఇవన్నీ తగ్గాయండి. అందుచేత ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలండి. 3 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్తే అండి, మా ఊరు చిలకలూరుపేట దగ్గర బోయపాలెము. బీపీ షుగర్తో బాధపడుతున్నాను. ఇంతకుముందు షుగరు 200 దాకా ఉంది, బీపీ వచ్చి 180 దాకా ఉంది. కాళ్ళు తిమ్ముళ్ళు, కాళ్ళు చేతులు లాగటము. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ మెడిసిన్ వాడిన తర్వాత ఈ షుగర్ వచ్చి 140కి వచ్చింది, బీపీ వచ్చి 125కి డౌన్ అయిపోయింది. కాళ్ళు తిమ్ముళ్ళు, కాళ్ళు లాగటం అన్నీ తగ్గిపోయినాయి. నమస్తే అండి, ఉంటాను. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం,
కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. మీకున్న వ్యాధులకు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండండి. పది సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత నా పేరు శ్రీనివాస్ వర్మ అండి. మా అత్తయ్య గారు జీ లలిత. 10 years నుంచి కూడా ఆవిడ కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పులతో బాగా బాధపడుతున్నారు. బాత్రూమ్ తీసుకెళ్లాలన్నా కానీ, లేదంటే ఇంకోటి ఎక్కడికన్నా మూవ్ చేయాలన్నా కానీ ఇలా చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టడం, లేదంటే తన బెడ్రూమ్లో ఎవరన్నా సహాయం లేనిదే తను అసలు కదిలేదు కాదు. అనేక చోట్ల నేను చాలా హాస్పిటల్స్ నేను చూపించాను. తనకి టెంపరీ రికవరీ కానీ పర్మనెంట్ గా తను ఇంతవరకు రికవర్ అవ్వలేదు. అటువంటిది ఆర్జేఆర్ హాస్పిటల్ వచ్చిన తర్వాత, ఆర్జేఆర్ మెడిసిన్స్ వాడిన తర్వాత, ఆర్జేఆర్ డాక్టర్ సలహాల మేరకు టోటల్లీ రికవర్ అయిపోయి ఇవాళ తను తన పనులు తను చేసుకుంటూ తను ఒంటరిగా ఎక్కడికైనా కానీ తిరగడం కానివ్వండి, లిటిల్ బిట్ తను వాకింగ్ చేయడం కానివ్వండి, అన్నీ కూడా చాలా ఫ్రీగా వీల్ చైర్లో తీసుకొచ్చిన ఆవిడ ఇవాళ తన పనులు తను చేసుకుంటూ హ్యాపీగా తను నడవగలుగుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆర్జేఆర్ హాస్పిటల్ అండ్ ఆర్జేఆర్ డాక్టర్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. కీళ్లవాతం. రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్సను పొందిన పేషెంట్లకు వాళ్లకు ఉన్న వ్యాధులు నయం అవడమే కాకుండా హెర్బల్ మెడిసిన్ వాడడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియజేస్తారు. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత,
మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత నమస్కారం అండి. నా పేరు చిన్నారెడ్డి అండి. విశాఖపట్నం రెడ్డికంజరపల్లి నుంచి వచ్చాను. గత సంవత్సరం నుంచి నా పరిస్థితి బాగాలేదు. మోకాలు నొప్పులతో చాలా బాధలు పడుతున్నాను. వాకరు పట్టుకొని నడవగలిగాను, వాకరు పట్టుకొని బాత్రూమ్కి వెళ్తుండండి. అలాగే వాకరు పట్టుకొని ఆర్జేఆర్ హాస్పిటల్ వరకు వచ్చాను. మేడం గారు నాకు బాగా చక్కగా చూసి మోకాలు పట్టుకొని చెక్ చేసి, చేయి పట్టుకొని చెక్ చేసి నాకు మంచి మందులు రాశారు. థెరపీ గారు చేయించారు 7 రోజులు. ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను, చేస్తున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు చాలా బాగుంది. నాకు చేతికార లేదు, నాకు వాకర్ లేదు. వాకర్ ఉంటే కానీ బాత్రూమ్కి వెళ్ళలేకపోయాను. చేతి మనిషి లేకపోతే గట్టులు దిగలేకపోయాను. అలాంటిది ఇప్పుడు నాకు అంతా బాగుంది. మేడం గారికి, ఆర్జేఆర్ హాస్పిటల్ గారికి నమస్కారం. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత నా పేరు శ్రీనివాసులు, కాచారం గ్రామము, యాదగిరిగుట్ట మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. సంవత్సరం నుండి మోకాలు నొప్పులతో లేవలేక ఇంట్లో మంచంలో పండుకునేవాడిని. 7-8 హాస్పిటల్లో తిరిగితే మోకాలు ఆపరేషన్ చేపించుకోవాలని చెప్పారు. అయినా ఒక మోకాలు కాలుకు ఆపరేషన్ చేపించుకున్నాను. మోకాలు ఆపరేషన్ చేసుకున్నా కానీ లేవలేకపోయేవాడిని. అవతలికి బాత్రూమ్కు లాట్రిన్ పోయేందుకు మా ఆవిడ వీల్ చైర్లను తీసుకుపోయి స్టాండ్ మీద నడిపించుకుపోయి తీసుకొచ్చి మళ్ళీ వెనబెట్టేది. ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి విని ఆర్జేఆర్ హాస్పిటల్ ఫోన్ చేసి వచ్చాను. 15 రోజుల లోపలనే కూర్చొని లేవగలుగుతున్నా, మెల్లగా నడవగలిగినాను. ఇక నెల రోజులు అయింది. నెల లోపల ఇప్పుడు నేను మంచిగా నడవగలుగుతున్నా. బాత్రూమ్ లాట్రిన్ పోయి ఇంటికి అటు ఇటు తిరుగుతున్నాను. మంచిగా ఉంది, ఆరోగ్య నయమైంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ డాక్టర్ల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత  నా పేరు పర్వీను. నాకు 10 సంవత్సరాల నుంచి కాళ్ళు నొప్పులు ఉన్నాయి. హాస్పిటల్ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు. నేను టీవీలో యాడ్ చూసి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే చందానగర్లో మా బ్రాంచ్ ఉన్నది, రండి మేడం అని చెప్పారు. 1 మంత్ వాడిన తర్వాత నా నొప్పి తగ్గింది, పూర్తిగా తగ్గి ఇప్పుడు వచ్చినప్పుడు నడుచుకుంటూ వచ్చాను మంచిగా. ఆచార్య హాస్పిటల్కి నా ధన్యవాదాలు. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 4 నెలల చికిత్స తర్వాత  నా పేరు కొండయ్య, మరి తాటిపల్లి. నాకు పెయ్యి అంతా దురద ఉండే, పెయ్యి అంతా బాగా దురద ఉండే, గోపుతో నీరచ్చు, నీరు గారు, పొట్టు రాలు అంతా కరిమరు పోయినా 2-3 దవాఖానలకు. ఏడికి పోయినా మందులు ఆడినప్పుడు మగ్గింది, మళ్ళీ లేచింది. పినవల్ల ఇక్కడికి వచ్చిన ఇప్పుడు 4 నెలలే మందులు ఆడబట్టి బాగా దురద మగ్గింది, ఆ గోకుడు తక్కువ అయింది. ఒక సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు
1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నమస్కారం అండి. మా అత్తమ్మ పేరు రాములమ్మ, నా పేరు నీలారాణి. మేము అంబర్పేట నుంచి వచ్చామండి. మా అత్తమ్మకు సోయాసిస్తోని చాలా బాధపడింది. సంవత్సరం వరకు బయట ఎన్ని హాస్పిటళ్ళల్లో చూపించినా కానీ సంవత్సరం నుండి అసలు తగ్గలేదండి. చాలా టాబ్లెట్లు వాడింది, చాలా డబ్బు కూడా ఖర్చు అయిందండి. అసలు తగ్గలేదు ఏమీ. ఆమెకు నడవడానికైనా కానీ దేనికైనా కానీ చాలా ఇబ్బంది పడింది. పడుకోవడానికి ఫుడ్ కూడా సరిగా తినలేదు. ఆ నొప్పులతోని ఆ బాధతోని అసలు కూర్చోవడానికి రాకపోతుండే. పాపం చాలా అవస్థ పడింది మా అత్తమ్మ. ఇక్కడ ఆర్జేఆర్ వాళ్ళకు యాడ్ చూసి మేము ఇక్కడికి వచ్చామండి. చాలా మంచిగా ట్రీట్మెంట్ జరిగిందండి. ఇప్పుడు 3 నెలలు మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. మా అత్తమ్మకు మంచిగా అయ్యింది. ఆర్జేఆర్ వాళ్ళకు చాలా ధన్యవాదాలండి. ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. రంగమ్మ నా పేరు. నాకు 5 ఏళ్ళ నుండి చర్మం వ్యాధి వచ్చిండేది. ఎక్కడ చూపించుకున్నా తగ్గలేదు. టీవీలో చూసి అనంతపురానికి వచ్చినాము. డాక్టర్ అమ్మ 2 నెలలకి మందులు రాసి ఇచ్చింది. వాడిన తర్వాత నాకు బాగా రగతాలు పోయినాయి, నవ్వులు పోయినాయి. ధన్యవాదాలు. సోరియాసిస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. పక్షవాతం సమస్యతో చేతులు, కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు, కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తర్వాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు
హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో BAMS, BSMS, BNYS, MD, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్.